సినిమాలో ఏమో లవ్ స్టోరీ ఉంటే యాక్షన్ ఉండదు, యాక్షన్ ఉంటే డ్రామా ఉండదు, డ్రామా ఉంటే సస్పెన్స్ ఉండదు. ఇవాళ ఇవన్నీ ఉండి మీదికించి దేశభక్తి ఉన్న సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా పేరు డెవిల్. అందరికీ తెలుసు ఈ సినిమాకి హీరో నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ సంయుక్త మీనన్ అండ్ సపోర్టింగ్ కాస్ట్ చాలా మంచి కాస్టింగ్ అని చెప్పాలా. ఫస్ట్ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం. రైటర్ ఈ స్టోరీ రాసిన ఆయన పేరు శ్రీకాంత్ విస్సా. రీసెంట్గా ఈయన రాసింది పుష్ప మూవీ అనమాట. సో ఐడెంటిఫై అవుతుంది అందరికి. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్. ఈయన లాస్ట్ కళ్యాణ్ రామ్ తోటి చేసిన అమిగోస్ కి కూడా ఈయననే వర్క్ చేసిండు. అండ్ ఇంకా పాపులర్ మూవీ అంటే ప్రభాస్ ది బిల్లా ఉంది కదా, దానికి ఈయననే పనిచేసిండు అనమాట. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్. ఇది ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో జరిగే సినిమా కాబట్టి దానికి తగ్గట్టు సెట్టింగ్ కానీ అంబియన్స్ కానీ క్రియేట్ చేయాలంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఆర్ట్ డైరెక్షన్ ఇలాంటి కాన్సెప్ట్ కి. సో దీనికి బ్రిలియంట్ వర్క్ చేసిండు ఈయన. నా పేరు గాంధీ నడికుడికర్. నెక్స్ట్ కాస్ట్యూమ్స్. ఆర్ట్ డైరెక్షన్ ఎంత ఉంటుందో మామూలుగా ఫ్రేమ్స్ ఎట్లా పెట్టినా విజువల్గా ఎంత రిప్రజెంట్ చేయాలన్నా ఆ బిలీవబిలిటీ రావాలి గెటప్స్ అని అంటే దానికి కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా ఎసెన్షియల్. సో ఈయన పేరు రాజేష్. ఈయన రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు టోటల్ కంప్లీట్ ఫిలిం లో 90 times అవుట్ఫిట్ చేంజ్ అవుతుంది హీరోది. అండ్ ఆయనకి స్పెషల్ గా 60 బ్లేజర్స్ కూడా డిజైన్ చేసిరు మన ప్యూర్ కాటన్ వి. అండ్ ఎస్పెషల్ గా కుర్తా గానీ పైజామా గానీ అవన్నీ కాటన్ తోటి తయారు చేసారు. అండ్ బ్లేజర్స్ కి వచ్చేసరికి ఒక స్పెషల్ వూల్ ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని మరీ డిజైన్ చేసారు. మామూలుగా ఉంటే మనకు నచ్చదు కదా, సో కొంచెం హీరోయిక్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కూల్ గా ఉండాలి కాబట్టి 25 వేస్ట్ కోట్స్ కూడా డిజైన్ చేసినట్టు ఆయన చెప్పిండు. సో కాస్ట్యూమ్ డిజైన్ కానీ ఆర్ట్ డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఆ బిలీవబిలిటీ కోషియంట్ ని అంటే సినిమాటిక్ గా కోషియంట్ ఉంటుంది కదా పీరియాడిక్ డ్రామా అని, సో అవి చాలా ఎన్హాన్స్ చేసిన ఈ మూవీకి. నెక్స్ట్ ఎడిటింగ్ తమ్మిరాజు. ఈయన ఆల్రెడీ అందరికీ తెలుసు పాపులర్ మూవీస్ ఎడిటింగ్ వర్క్ చేసిండు ఈయన. టాప్ కట్స్ ఉన్నాయి సినిమాలో. నెక్స్ట్ మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర్. అందరికి తెలుసు ఈయన యానిమల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈయన చేసిండు. సో ఎక్స్టెన్సివ్ వర్క్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సౌండ్ డిపార్ట్మెంట్. ముగ్గురు వర్క్ చేసారు సౌండ్ డిపార్ట్మెంట్ లో ఈ మూవీకి. యాక్చువల్లీ డాల్బీస్ నుంచి కూడా ఒక ఆయన వర్క్ చేసిండు, ఆయన పేరు ఎంఎస్ అరవింద్. నెక్స్ట్ సుకుమార్ నల్గొండ అండ్ ఏఎం రెహమతుల్లా. అంటే సౌండ్ డిజైన్ అనేది ఒక ఫిలిం కి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది సపరేట్ చెప్పాల్సిన పని లేదు కాబట్టి సౌండ్ డిజైన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కంప్లీట్ లిస్ట్ తర్వాత వచ్చేది స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ డైరెక్షన్. యాక్చువల్లీ సినిమాకి జరిగిన ఇష్యూ ఏంటంటే ఫస్ట్ స్క్రిప్ట్ అంతా అనుకొని ఒక 30% అయిపోయేసరికి నవీన్ మేడారం డైరెక్షన్ చేసింది. అదే మన బాబు బాగా బిజీ ప్లస్ ఆహాలో ఒక సిరీస్ చేసిండు సీన్స్ అని, ఆయన డైరెక్షన్ చేసిండు. ప్రొడక్షన్ అప్పుడు అభిషేక్ నామా అన్నమాట. సో తర్వాత వాళ్ళకున్న కొన్ని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల నవీన్ మేడారం బయటికి వెళ్ళిపోయి ప్రొడ్యూసరే మళ్ళీ డైరెక్షన్ తీసుకొని ఫిల్మ్ మొత్తం కంప్లీట్ చేసిండు. అందుకని క్రెడిట్స్ లో ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టెడ్ బై అభిషేక్ నామా అని ఉంటుంది. సో ఆయన కూడా రీసెంట్ గా చెప్పిండు నవీన్ మేడారం సినిమా చూసిర్రా అని చెప్పి అడిగితే బాగుంది మూవీ, రీసెంట్ గా ఏమంటారు నేను చూసినప్పుడైతే నాకు స్క్రీన్ ప్లే లో కొన్ని చేంజెస్ జరిగినట్టు అనిపించింది, మిగతాదంతా యాస్టీస్ ఉంది అని చెప్పాడు అనమాట పాజిటివ్ గానే. సో అది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటింగ్, కాస్టింగ్, సినిమాటోగ్రఫీ. అంటే ఒక పీరియడిక్ డ్రామా అనేసరికి మనకు సెట్టింగ్ కానీ అదంతా బిలీవబిలిటీ కోషియంట్ కానీ అట్ ద సేమ్ టైం టెక్నికల్ గా సినిమా ఆ రేంజ్ లో ఉంటే తప్ప బిలీవబిలిటీ కోషియంట్ ఉండదు. సో అదంతా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. ఆల్ ఇన్ ఆల్ గ్రేట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ సినిమా కథ ఏంటంటే బ్రిటిష్ స్పై ఏజెంట్ ని రాసపాడు అనే విలేజ్ లో జరిగిన ఒక మర్డర్ కేస్ ని సాల్వ్ చేయడానికి పంపిస్తారు. అండ్ అతను ఆ మర్డర్ కేస్ ని ఎట్లా సాల్వ్ చేసిండు, సాల్వ్ చేసే ప్రాసెస్ లో అతనికి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి, దాంట్లో రివీల్ అయిన పాయింట్స్ ఏంటి, ఆ థ్రిల్లర్ ఎలిమెంట్స్, ఆ డ్రామా అండ్ వీటన్నిటి మధ్యలో ఒక చిన్న లవ్ స్టోరీ. అట్ ద సేమ్ టైం అప్పటి వరకు రివీల్ అయిన పాయింట్స్ ని బట్టి అప్పటి వరకు స్టోరీకి హీరోకి ఉన్న సంబంధం, అంటే స్టోరీ ఇలా ఉంది, దీంట్లో హీరో క్యారెక్టర్ ఇది అని చెప్పి మనం ఏదైతే అనుకుంటామో అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా అంటే ఒక ట్విస్టింగ్ ఎలిమెంట్. ఆ ట్విస్టింగ్ ఎలిమెంట్ వల్ల క్రియేట్ అయ్యే హై ఉంటుంది కదా, ఐ థింక్ ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్. ఇంకోటి ఇవన్నీ ఉన్న ఫస్ట్ చెప్పుకున్నట్టు ప్యాట్రియాటిక్ ఎలిమెంట్, కాన్కరెంట్ థీమ్ అనమాట, అండర్ కరెంట్ గా నడుస్తూ ఉంటుంది. సో అది బాగా క్యారీ అవుట్ అయింది. ఆల్ ఇన్ ఆల్ ఇంట్రెస్టింగ్ లైన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎగ్జిక్యూషన్. టెక్నికల్ గా బ్రిలియంట్ ఉంది సినిమా. ఖచ్చితంగా మీరు ఒకసారి చూడాల్సిందే.